రెండిపళ్ల విభాగంలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్నవారు ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం, సుండూరు మండలం, బాపట్ల జిల్లా వారి జత 3900 అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి. రెండవ బహుమతిని రాజశేఖర్ గారు, యశ్వంత్ గారు, దొండపాడు, నర్సరావుపేట మండలం, పల్నాడు జిల్లా వారి జత 3600 అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. మూడవ బహుమతిని కొమ్మినేని విక్రమ్ గారు, పరిగెడిచెర్ల, రొంపుచెర్ల మండలం, పల్నాడు జిల్లా, గౌరు కార్తికేయ గారు, మాసాయిపాలెం, బెల్లంకొండ మండలం, పల్నాడు జిల్లా వారి జత 3383 అడుగుల 1 అంగుళం దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. నాలుగవ బహుమతిని పొన్నెబోయిన విష్ణు భరత్ యాదవ్ గారు, మాదల, ముప్పాళ్ళ మండలం, పల్నాడు జిల్లా వారి జత 3309 అడుగుల దూరాన్ని లాగి నాలుగవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. 5-6 ఐదవ స్థానాన్ని 5-6 బహుమతులు రెండు జతలు కూడా సమాన దూరం 3300 అడుగుల దూరాన్ని లాగి బెల్లం శ్రీ రిత్విక్ చౌదరి గారు, యవన్ చౌదరి గారు, ఉప్పుగుండూరు, నాగులుప్పలపాడు మండలం, ప్రకాశం జిల్లా వారి జత 3300 అడుగుల దూరాన్ని లాగి వారి జత. మైలా త్రివేణి నాయుడు గారు, కావూరులింగంగుంట, సిలకలూరుపేట మండలం, పల్నాడు జిల్లా వారి జత 3300 అడుగుల దూరాన్ని లాగి రెండు జతలు కూడా 5వ స్థానాన్ని 5-6 బహుమతులను కైవసం చేసుకున్నాయి. 6వ స్థానాన్ని 7వ బహుమతిని కైవసం చేసుకున్నవారు ముమ్మారెడ్డి ప్రభుకుమారి గారు, మాజీ ఎంపీటీసీ, తలగడదీవి, పయ్యవల నాగేశ్వరరావు గారు, సింతలపాడు వారి జత 3260 అడుగుల 5 అంగుళముల దూరాన్ని లాగి 6వ స్థానాన్ని 7వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. 7వ స్థానాన్ని 8వ బహుమతిని కైవసం చేసుకున్నవారు శకుంతలమ్మ గారు, కొణిదిల, నందికొట్కూరు మండలం, నంద్యాల జిల్లా వారి జత 3171 అడుగు 4 అంగుళముల దూరాన్ని లాగి 7వ స్థానాన్ని 8వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. 8వ స్థానాన్ని 9వ బహుమతిని కొప్పుల గోవర్ధన్ రెడ్డి గారు, ప్రవలేష్ రెడ్డి గారు, మేళచెరువు మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం వారి జత 3150 అడుగుల 5 అంగుళముల దూరాన్ని లాగి 8వ స్థానాన్ని 9వ బహుమతిని కైవసం చేసుకున్నాయి.